ఈరోజు ఇంకో చిన్న వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా ప్రార్థనే. అయితే దీనిలో ఒక విశేషం ఉంది. ఇది యమాష్టకం. మనకు అరుదుగా దొరుకుతుంటాయి ఇలాంటివి. నాకు లక్కీలీ ఎవరో బుక్ను వాళ్ళు డొనేట్ చేస్తుంటారు కదా పెద్దవాళ్ళ దీనిపైన. అలా నాకు ఒక బుక్ దొరికింది. ఆ బుక్లో ఈ ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు ఉన్నాయి. అందులో నన్ను స్టాపర్ చేసింది. ఇలా ఆగి చదివేలా చూసేలా ఆ జనబాహుళ్యానికి చేర్చాలనే ఒక సత్సంకల్పంతో ఈ వీడియోను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్రార్థనని దీన్ని యమాష్టకము అంటారు. యముడు ఎవరండి? యముడు కాలయముడు, కాలానికి మరో రూపం. కాలంలోనే కాలయేవ విలీయతే, అన్ని కాలంలోనే విలయం పొందుతాయి, విలీనమవుతాయి. ఈ కాలుడు మహాకాలుడు అనుగ్రహంతో యముడు అంశ డెత్ ఆఫ్ గాడ్ ఆఫ్ డెత్. ఎస్, అంటే ఇప్పుడు మనం పుట్టడం, పెరగడం, జీవించడం, ముగించడం, మనలో ఇవే కదా 3 క్రియలే అవుతున్నాయి కదా. పుడుతున్నాం, చదువుతున్నాం, పెద్దగవుతున్నాం. 4 దశల్ని మనం అనుభవిస్తున్నాం. బాల్య, యవ్వన, వార్ధక్యాలు ఇత్యాది. కౌమార్యం, కౌమార్య, యవ్వన, వార్ధక్యాలు. ఓకే, ఈ 4 అవస్థల్ని దాటినాక వృద్ధాప్యంలో ఇంకా ఏముంటుందండి? మనం దైనందిన కార్యక్రమాల్లో అలా ఒక రిలాక్స్డ్ స్టేట్, రిటైర్డ్ స్టేట్ని అనుభవిస్తుంటారు. వెదర్ ఇట్ బి బిజినెస్ అనే వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. బట్ ఎట్ ఒక రిలాక్స్డ్ స్టేట్, ఒక సుపీరియర్ లెవెల్, ఒక సూపర్వైజర్ లెవెల్, లేదా ఒక సిఇఓ లెవెల్, ఒక మేనేజరియల్ లెవెల్లో ఎక్కడో ఉంటారు. అలా దినం గడుస్తుంటుంది. ఇక శరీరే జర్జరే భూతే వ్యాధిగ్రస్త కళేబర అన్నట్టు మనకి ఏజింగ్తో పాటు వేర్ అండ్ టేర్తో పాటు అన్ని అరుగుదల అవుతూనే ఉంటాయి కదా. ఈ అరుగుదల దేనికి దారితీస్తుంది? మనకు ఒక ముగింపు డేట్, జస్ట్ లైక్ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్. వీఆర్ ఇన్ బిట్వీన్ దీస్ థింగ్స్. వీ డోంట్ నో అవర్ డేట్ ఆఫ్ బర్త్, వీ డోంట్ నో అవర్ డేట్ ఆఫ్ డెత్. ఈ డేట్ ఆఫ్ డెత్ నిర్ణయించేవాడు, దాని యొక్క అకౌంటబిలిటీని అంతా చూసేవాడు యమధర్మరాజు. ఓకే, మరి అలాంటి యమధర్మరాజు హీఈస్ ఇన్ దిస్ విశ్వరచనలో, భగవత్ రచనలో ఉన్న ఒక ఆఫీసర్ ఆఫ్ డెత్స్. దాన్ని ఆయన నిర్వహిస్తున్నాడు. మరి ఆయనకి కూడా మనము అది శివాంశ సంభూతుడే, ఒక సెల్యూట్ చేయాలి కదండి. ఎందుకంటే అల్టిమేట్లీ వీ రీచ్ దట్ థ్రెషోల్డ్. అయితే అలా పోతున్నప్పుడు వైతరణి, ఇవన్నీ ఏవేవో ఉంటాయి. ఇంకా అవి మనల్ని సునాయాసంగా, అనాయాసంగా పాశమేసి లాక్కో తండ్రి అని మనం ప్రార్థించడం కోసం ఈ యమాష్టకం చదువుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఏమంటారంటే సావిత్రీకృత యమాష్టకం. సతీ సావిత్రి తన భర్తను జీవింప చేసుకుంది. అంటే మనం కూడా ఇప్పుడు డెత్ బెడ్లో ఉన్నవాళ్ళు, కొందరు కోమాలో అన్కాన్షియస్గా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కొన్ని ఏళ్ల తరబడి కూడా దే కీప్ లివింగ్ ఇమ్మొబైల్స్ కండిషన్స్లో కూడా. ఏ కండిషన్ ఉన్నా కానీ అండి, కొన్ని ఆకస్మిక మరణాలు అవుతుంటాయి. వి జస్ట్ కాంట్ హెల్ప్ ఇట్. అది ఆఫీసర్ ఆఫ్ డెత్స్ ఆయన నిర్ణయిస్తాడు, కాలం నిర్ణయిస్తుంది. దాని గురించి మా గురుగారు ఒకటి చెప్పేవారు. ఇప్పుడు మనం కొత్త వస్త్రం తీసుకుంటాం, అల్మారీలో పెడతాం, కుట్టించాం లేదా వాడుకోం.
ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది తీస్తాం, దాన్ని యూజ్ చేయడం మొదలెడతాం. అది సడన్గా చీకిపోతున్నట్టు అనిపిస్తుంటుంది. అరే నేను ఒకసారి 2 సార్లే వాడానే. దట్ ఈస్ ద జన్మ రహస్యం, దట్ ఈస్ ద మృత్యు రహస్యం. కొందరు యూత్ పోతుంటారు, కొందరు పిల్లలు పోతుంటారు, యాక్సిడెంట్స్ పోతుంటాయి, నేచురల్ కెలామిటీస్లో పోతుంటారు. ఇవన్నీ అలాంటికి సంబంధించినవే. కరెక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్లీ హ్యాపెనింగ్. నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం, అన్ని కారణాలకు కారకుడు అతడే ఆయన. ఎందుకంటే ఆయనది అడ్మినిస్ట్రేషన్ అంత పర్ఫెక్ట్ చేస్తున్నాడు, మనకు అర్థం కాదు. అయ్యో పాపం పోయాడా, అరే మంచి యంగ్ పిల్లగాడు పోయాడు కదా, ఏమి వయసు రాలి, ఏం జబ్బులు లేవు, టక్ ఎగిరిపోయాడు. ఇట్లా ఉంటాయి లోకంలో. జస్ట్ రాదర్ అనలైజ్ అవర్ సెల్స్ లైక్ దట్. కానీ థింగ్స్ ఆర్ గోయింగ్ అబ్సల్యూట్లీ రైట్. అందుకని ఆ యమునికి కూడా మనం ఓ దండం పెట్టుకోవాలి, ప్రార్థించాలి. ప్రార్థించుకుందామా మరి? మృత్యు భయాన్ని విసిరికొట్టే యమాష్టకం. ధర్మమారాజ్య పుష్కరే భాస్కర పురా ధర్మం సూర్య సుతం ప్రాప ధర్మరాజం నమామ్యహం. సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణ అతో యన్నామ శమన ఇతి తం ప్రణమామ్యహం. ఏనాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరం కామానురూపం కాలేన తం కృతాంతం నమామ్యహం. బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ధిహేతవే నమామితం దండధరం యః శాస్తా సర్వజీవినాం. విశ్వంచ కలయత్యేవ యస్సర్వేషు సంతతం అతీవ దుర్నివార్యంచ తం కాలం చ ప్రణమామ్యహం. తపస్వీ బ్రహ్మనిష్టోయ సంయమీ సంజితేంద్రియ జీవానాం కర్మఫలదస్తం యమం ప్రణమామ్యహం. స్వాత్మా రామశ్చ సర్వజ్ఞో మితం పుణ్యకృతాం భవేత్ పాపినాం క్లేశదో యస్తం పుణ్యమిత్రం నమామ్యహం. యజ్జన్మ బ్రహ్మణోంశేన జ్వలంతం బ్రహ్మ తేజసా యో ధ్యాయతి పరం బ్రహ్మ తమీశం ప్రణమామ్యహం. ఇది సావిత్రీకృత యమాష్టకం సంపూర్ణం. చాగట్టి గారు ఆయన ప్రవచనాల్లో ఎప్పుడు చెప్తూ ఉంటారు, శివయ్యను మనం కోరుకోవాల్సింది ఒకటే అని చెప్పేసి. నిజం అండి, అది మన దైనందిన చర్యగా అయిపోవాలి ప్రార్థనలో. అనాయాసేన మరణం వినా దైనేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర. అనాయాసమైన మరణాన్ని నాకు ఇవ్వు తండ్రి అని ప్రార్థించాలి. వినా దైన్యన జీవనం, ఒక ఓల్డ్ ఏజ్కి వచ్చేటప్పటికీ ఒకరి సహాయం కోరుకునేంత స్థితికి, ఒకరితో చేయించుకునే స్థితికి రాకుండా నన్ను చూడు తండ్రి అని అనాయాసమైన వినా దైన్యన జీవనం దేహాంతే తవ సాయుధ్యం, నీ సాయుధ్యంలో నీ కైవల్యం పొందేట్టు అనుగ్రహించు తండ్రి. దేహిమే పరమేశ్వర. ఎక్కడున్నావు నువ్వు నాలో ఉన్నావు కాబట్టి శివం. నువ్వు పక్కకు తొలగావనుకో శవం. ఒక్కరోజు 1 గంట ఎక్కువ ఉంచుకోరు కదండి. మరి దీని గొప్పతనం దేందండి? ఆ శివంలోది, మనలో ఉన్న శివంలోని గొప్పతనం. ఈ చైతన్యంతో ఎన్నో పనులు చేస్తున్నాం. ఇది పక్కకు తొలగితే శవం. తీసి పడేయండి అంటారు. తీసేయండి, ఇంకా టైం అయిపోయింది, అట్టే ఎక్కువసేపు పెట్టమాకండి అని చెప్పేసి. మన బండినైనా కారునైనా పెట్టుకోమంటే ఆలోచిస్తారు ఎవరైనా, నైబర్స్ కానీ ఎవరైనా కానీ. మా శవాన్ని 2 రోజులు పెట్టుకుంటారా అండి దయచేసి అంటే పెట్టుకుంటారా? ఆఫ్కోర్స్ వాట్ డు కాల్ దట్ మార్చురీస్. హౌ లాంగ్? అది అబ్రాడ్లో ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు పెట్టేస్తారు. దే విల్ వెయిట్ టిల్ దట్ టైం. అందుకని వీటికి ఇవి నేను ఎందుకు మళ్ళీ రిపీటెడ్లీ చెప్తున్నానంటే, ఐఎమ్ రీఇటరేటింగ్ ఆల్ దీస్ థింగ్స్ జస్ట్ బికాస్ ఐ హ్యావ్ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఏమిటి ఇది అంటే
అలా కాకుండా ఉండడానికి మనం చేసే ప్రయత్నాలు కొంచెం ప్రయత్నపూర్వకంగా చేయాలనే తపనతో అందరూ ఎవరు ఉండేది లేదండి, అందరూ వెళ్ళిపోయే వాళ్ళమే. హాయిగా సునాయాసంగా వెళ్ళిపోవాలి. శ్వాసిస్తూ నిద్రలో మనం ఎంత హాయిగా రిలాక్స్ అయిపోతాం. ఆ నిద్రాస్థితి ఒక విధంగా మనకి మరణం లాంటిది. మనం నిద్రపోయామంటే పైనుంచి పాము పోతున్నా కానీ మనకు తెలియదు, అంతే కదా. మరి అక్కడ చైతన్యం మేల్కొనే ఉంటుంది. స్వప్నాలు వస్తాయి, స్వప్నావస్థ వస్తుంది, సుషుప్త వస్తుంది. బాగా నిద్రపోయానండి నేను అంటారు. ఎవరు చూశారండి? హూ ద హెల్ సీన్ ఇంటూ యువర్ దిస్ థింగ్ స్లీప్ మోడ్? అది చైతన్యం, అదే నేను. ఫైండ్ అవుట్ ఆ నేను అనేదాన్ని అన్వేషించు. ఆ నేను అనే దానికోసం నువ్వు ప్రయత్నం చేయి. ఎప్పుడైతే నువ్వు ఆ నేను దర్శించావో ఈ నేను పైన వ్యామోహం పోతుందండి. హరి ఓం తత్సత్.